My name is R.V. Prasad Rao, teaching political science in GM College, Amlapuram near Blackbridge. And we are a second year BA, politics class, third sem. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అనే టాపిక్స్ చెప్పుకుంటాం. భారత రాజ్యాంగం 1950 జనవరి 20 నుండి అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించడం జరిగింది. లాస్ట్ 2 క్లాసెస్లో రాజ్యాంగ నిర్మాణ సభ రాజ్యాంగం యొక్క ఆశయాలు లక్ష్యాలు వివరించడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ సెకండ్ బిఏ పిల్లలు సివిక్స్ చదివిన వాళ్ళకి పెద్దగా సమస్య ఉండదు. వొకేషనల్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళకి కొద్ది కొత్త కాబట్టి కొద్ది శ్రద్ధగా వినాలి. ఈ భారత రాజ్యాంగం అంటే చెప్పుకున్నాం. రాజ్యాంగం అంటే ఏమిటన్నాం? పరిపాలన ఏ విధంగా నిర్వహించాలో తెలియజేసే సూత్రాల సముదాయం. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవి ఏ విధంగా పనిచేయాలో ఎవరు నిర్దేశిస్తారు? రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పరిపాలించాలి. అందుకే ఆ రాజ్యాంగంలో ముఖ్య లక్షణాలు ఏమిటి? భారత రాజ్యాంగంలో లక్షణాలు ఏమిటి? భారత రాజ్యాంగం నుంచి లక్షణాలు తెలుసుకునే ముందు రాజ్యాంగం రూపొందించేటప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలోని అతి ముఖ్యమైన రాజ్యాంగాల నుంచి పరిశోధించి అనేక విషయాలు మన దేశానికి ఏం అవసరం అవుతాయో ఆ విషయాలు స్వీకరించి మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ దేశాల నుంచి ఏ అంశాలు తీసుకున్నారు అది తెలుసుకుందాం. ముందు వీటినే భారత రాజ్యాంగం ఆధారాలు అంటారు. మన దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన దేశం ఏంటంటే బ్రిటన్. కాబట్టి బ్రిటిష్ పాలన పద్ధతులు మనకు అలవాటైనాయి కాబట్టి ఆ దేశాల నుంచి ఏ విషయాలు స్వీకరించాలో చూద్దాం. బ్రిటన్ నుంచి పార్లమెంటరీ విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసనాలు ఏ విధంగా రూపొందించాలి, స్పీకర్ వ్యవస్థ, సమగ్ర న్యాయ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు, ఏక పౌరసత్వం, ఈ విషయాలు బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. పార్లమెంటరీ విధానం, శాసన నిర్మాణ ప్రక్రియ, స్పీకర్ వ్యవస్థ, అలాగే సమగ్ర న్యాయ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు, ఏక పౌరసత్వం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం నుంచి సమాఖ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయ సమీక్ష అనే భావన, రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే విధానం, న్యాయమూర్తుల తొలగింపు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని పదవి నుంచి ఏ విధంగా తొలగించవచ్చు. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు అనే భావన, సమాఖ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి ఎన్నిక, తొలగింపు వంటి విషయాలు అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. అలాగే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలు స్వీకరించారు. కెనడా రాజ్యాంగం నుంచి భారత యూనియన్కి సంబంధించిన విషయాలు, అవశిష్టాధికారాలు అంటే ప్రభుత్వాధికారాలని 3 జాబితాలుగా ఉంచారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలో లేని విషయాలు ఏమన్నా ఉంటే అవి అవశిష్టాధికారాలు అంటారు. వీటిని రాజ్యాంగం మాత్రం ఏ ప్రభుత్వానికి ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కెనడా రాజ్యాంగం నుంచి భారత యూనియన్కి సంబంధించిన విషయాలు, అలాగే అవశిష్టాధికారాలు, అలాగే ఎన్నికల సంఘం కూడా
కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. జపాన్ రాజ్యాంగం నుంచి 21వ నిబంధనలు పేర్కొన్న చట్టం నిర్ధారించిన పద్ధతి అనే భావన జపాన్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఉమ్మడి జాబితా, వర్తకం, వాణిజ్యం, అంతర్రాష్ట్ర రవాణా, పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక అధికారాలు, ఇటువంటి విషయాన్ని ఆస్ట్రేలియా రాజ్యాంగం స్వీకరించారు. ఏమిటి? ఉమ్మడి జాబితా, వర్తకం, వాణిజ్యం, అంతర్రాష్ట్ర రవాణా, పార్లమెంట్ సభ్యుల ప్రత్యేక అధికారాలు, ఈ విషయాన్ని ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగాన్ని సవరించే విధానం, జర్మనీ వైమార్ రిపబ్లిక్ నుంచి రాష్ట్రపతి అత్యవసర అధికారాలు, ఈ విధంగా అనేక రాజ్యాంగాల నుంచి అనేక విషయాలు రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. అలాగే అంతేకాకుండా 1935 చట్టం నుంచి అనేక విషయాలు యథావిధిగా స్వీకరించడం జరిగింది. వీటితో పాటుగా బ్రిటిష్ కాలంలో చేసిన 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి అనేక విషయాలు స్వీకరించడం జరిగింది. ఈ విధంగా కొంతమంది ఏమంటారంటే భారత రాజ్యాంగం అరువు తెచ్చుకున్నారు, అరువు మూట అని విమర్శిస్తారు. కానీ ప్రపంచంలో ఉత్తమమైన విషయాలు, పరిపాలన విషయాలకు సంబంధించిన విషయాలు ఎక్కడున్నా స్వీకరించవలసిందని కొంతమంది అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ తర్వాత చెప్పిన ప్రస్తావిక, ప్రవేశిక. తర్వాత ఏమంటే ప్రవేశిక, భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక అంటే ఏమిటండి? భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు, లక్ష్యాలు దేనిలో వివరించబడ్డాయంటే ప్రవేశికలో వివరించబడ్డాయి. రాజ్యాంగం ప్రథమంలో ప్రవేశిక ఏ విధంగా పేర్కొంది? ప్రతి రాజ్యాంగానికి ఒక ప్రవేశిక ఉంటుంది. ఆ ప్రవేశికలో రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆశయాలు పేర్కొనబడతాయి. మన భారత రాజ్యాంగంలో ప్రవేశికలో ఏమి పేర్కొన్నారు? సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ప్రవేశికలో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని పేర్కొన్నారు. తర్వాత 42వ రాజ్యాంగ సభ ద్వారా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని రూపుదిద్దుకోవడం జరిగింది. మరి ప్రవేశికలు ఇంకా ఏ విధంగా పేర్కొనబడింది? ప్రవేశికలు ఏమిటంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ప్రవేశంలో పెట్టడం జరిగింది. చూద్దాం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యంగా నిర్మించుకోవడానికి, ఓకే, తర్వాత పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఎటువంటి న్యాయం? సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్రాన్ని, అంటే ఈ విషయంలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని, సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, అంటే ఒకే దేశం, సమగ్రతను సంరక్షిస్తూ
సౌభ్రాతృత్వాన్ని బ్రదర్హుడ్ పెంపొందించడానికి 1949 నవంబర్ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్తులు ఆమోదించి శాసనముగా రూపొందించుకున్నారు. ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ప్రవేశకులు పేర్కొనడం జరిగింది. ఓకే, ఇక ముందేమో ఆధారాలు తీసుకున్నాం, తర్వాత ఈ ప్రవేశిక తీసుకున్నాం. ప్రవేశికనే పీఠికని అంటారు, ప్రస్తావన కూడా అంటారు, ఇంగ్లీష్లో ప్రియాంబుల్. తర్వాత లిఖిత రాజ్యాంగం. సుదీర్ఘ రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం లేదా సుదీర్ఘ రాజ్యాంగం. భారతదేశం వ్రాయబడింది, రాజ్యాంగ సభ రూపొందించింది కాబట్టి రాయబడింది. అంతేకాకుండా అంటే వ్రాయబడిన రాజ్యాంగం ఉన్నాయి. బ్రిటన్ వ్రాయబడిన రాజ్యాంగం కాదు, భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అనేది వ్రాయబడింది. సుదీర్ఘ రాజ్యాంగం, దీనిలో 395 నిబంధనలు 8 షెడ్యూల్ ఉన్నాయి ప్రారంభంలో. ప్రస్తుతం 465 నిబంధనలు 12 షెడ్యూల్గా అది రూపుదాల్చింది. మరి ఇంత సుదీర్ఘంగా ఎందుకు రూపొందవలసిన అవసరం వచ్చింది? రాజ్యాంగంలో అనేక విషయాలు వివరంగా స్పష్టంగా వ్రాయడంతో కేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమిటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఏమిటి, బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, లేకపోతే అల్పసంఖ్యాక వర్గాల వారికి, వీళ్ళందరికీ రక్షణలు ఏమిటి, ఈ అన్ని విషయాలు రాజ్యాంగంలో పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ఈ విధంగా అనేక విషయాలు క్లియర్గా వ్రాయడం వల్ల అనేక సంస్థలు ఉన్నాయి. ఎన్నికల సంఘం, సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఈ విధంగా అనేక విషయాలు క్లియర్గా రాయడం వల్ల భారత రాజ్యాంగం సుదీర్ఘంగా రూపొందించడం జరిగింది. అన్ని విషయాలు క్లియర్గా రాయడం వల్ల అతి పెద్దదిగా రూపొందడం జరిగింది. అందుకే హెచ్వి కామత్ అయిన భారత రాజ్యాంగ సభ చిహ్నమైన ఐరావతం వలె పెద్దదిగా సుదీర్ఘంగా రూపొందింది అని ఆయన చమత్కరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వం. భారత రాజ్యాంగం మరొక లక్షణం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. రాజ్యాంగ నిర్మాతలు అనేక చర్చలు జరిపిన తర్వాత మరి ఎటువంటి విధానాన్ని అవలంబించాలి మన దేశానికి? పార్లమెంటరీ విధానం కావాలని కొంతమంది అధ్యక్ష విధానం కావాలని కొంతమంది చర్చలు డిస్కషన్ జరిగిన తర్వాత ఎక్కువ మంది పార్లమెంటరీ తరహా వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే పార్లమెంటరీ విధానం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన విధానం మనకి భారతీయులకి అలవాటైన విధానం, అంటే కొత్త విధానం తెచ్చుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చాలా మంది రాజ్యాంగ సభల సభ్యులందరూ పార్లమెంటరీ విధానం వైపు మొగ్గు చూపడం జరిగింది. ఆ విధంగా బ్రిటిష్ పార్లమెంటరీ విధానాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. మరి పార్లమెంటరీ తరహా విధానం అంటే ఏమిటంటే, పార్లమెంటరీ తరహా విధానానికి 2 లక్షణాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. అధ్యక్ష విధానానికి ఏ విధంగా లక్షణాలు ఉన్నాయి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి కూడా లక్షణాలు ఉన్నాయి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో 2 రకాల కార్యనిర్వాహక శాఖలు ఉంటాయి. ఒకటి నామమాత్ర కార్యనిర్వాహక వర్గం, వాస్తవ కార్యనిర్వాహక వర్గం. నామమాత్ర కార్యనిర్వాహక వర్గం అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్, వాస్తవ కార్యనిర్వాహక వర్గం అంటే రియల్ ఎగ్జిక్యూటివ్.
నామమాత్ర కార్యనిర్వాహక వర్గం అంటే పేరుకు మాత్రమే దేశాధినేతగా ఉంటారు, వాస్తవంగా వాళ్ళ అధికారాలు ఏమీ చెలాయించలేరు, ఏదో కొద్ది తప్ప. మరి వాస్తవ కార్యనిర్వాహక శాఖ అంటే వాస్తవంగా ఎవరైతే అధికారాలు చెలాయిస్తారో వాళ్ళని వాస్తవ కార్యనిర్వాహక వర్గం అంటాం. మరి నామమాత్ర కార్యనిర్వాహక వర్గం మన దేశంలో ఎవరు? రాష్ట్రపతి. మరి బ్రిటన్లో ఎవరు? రాజు లేక రాణి. రాజు రాణి బ్రిటన్లో కేవలం ఆ దేశాధినేతగా కొనసాగుతారు తప్ప వాస్తవంగా వాళ్ళకి అధికారాలు ఏమి ఉండవు. అలాగే మన దేశంలో రాష్ట్రపతి 2-3 రాష్ట్రపతి అత్యవసర అధికారాలు, ప్రధానమంత్రి నియమించడం, అవి తప్ప మిగిలిన విషయాలలో రాష్ట్రపతికి పెద్దగా అధికారం ఉండవు. కాబట్టి ఆయన కేవలం సింహాసన పదవికి మాత్రమే అలంకారంగా వ్యవహరిస్తాడు. అలాగే మరి వాస్తవ కార్యనిర్వాహక అంటే ఎవరు? నిజంగా దేశాధినేత, హెడ్ ఆఫ్ ద నేషన్ ఎవరు అంటే ప్రభుత్వ అధినేత ఎవరంటే మన దేశంలో ప్రధానమంత్రి, మంత్రిమండలి, అదేవిధంగా బ్రిటన్లో ప్రధానమంత్రి, మంత్రిమండలి. ఆ విధంగా 2 రకాల కార్యనిర్వాహక శాఖలు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని ఆ ప్రభుత్వాన్ని ఉంటాం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అంతేకాకుండా శాసనశాఖకి కార్యనిర్వాహక శాఖకి ఉన్న సంబంధాన్ని బట్టి కూడా అది పార్లమెంటరీ తరహా ప్రభుత్వమా లేదా అధ్యక్ష తరహా ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఎక్కడైతే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహిస్తుందో, ఓకే, కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహిస్తే దాన్ని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనవచ్చు. కార్యనిర్వాహక శాఖ అంటే ఏమిటండి? ప్రధానమంత్రి, మంత్రులు. శాసనశాఖ అంటే ఏమిటండి? పార్లమెంట్. పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు పార్లమెంటు సభ్యులు దేశం ఎదుర్కొనే సమస్యల మీద ప్రశ్నలు అడుగుతారు. తక్షణ సమస్యలు కానీ దీర్ఘకాల సమస్యల మీద కానీ ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి సంబంధిత మంత్రి జవాబు చెప్పవలసి ఉంటుంది, సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే సభను తప్పుదారి పట్టించకూడదు. ఒక ఇన్ కేస్ మంత్రులు సరైన సమాధానం చెప్పని ఆడల మంత్రుల తరఫున ప్రధానమంత్రి సమాధానం చెప్తాడు. ఈ విధంగా పార్లమెంటరీ విధానంలో ప్రధానమంత్రి వంటి శక్తివంతమైన అధికారం గల వ్యక్తులు, మంత్రులు పార్లమెంటు సభ్యులకి, శాసనశాఖకి బాధ్యత వహిస్తారు. ఇంకా ఏమిటి? అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్, ముఖ్యంగా లోక్సభ ప్రధానమంత్రిని, మంత్రుల్ని పదవి నుంచి తొలగిస్తుంది. అవిశ్వాస తీర్మానం ద్వారా ఎన్నికైన ప్రభుత్వం అయినప్పటికీ అవిశ్వాస తీర్మానం ద్వారా సింపుల్ మెజారిటీతో ప్రధానమంత్రిని, మంత్రుల్ని పదవి నుంచి తొలగించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది, శాసనశాఖ ఉంటుంది. ఆ విధంగా శాసనశాఖ కార్యనిర్వాహక శాఖని నియంత్రిస్తుంది. అలాగే మంత్రులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యులై ఉండాలి. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యులు కాని వ్యక్తులు మంత్రిగా నింపబడితే ఆయన 6 నెలల్లోగా ప్రధానమంత్రి అయినా సరే లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ఎన్నిక కావాలి. అంటే ఇక్కడ శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ ఒక శాఖ మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇలా ఆధారపడిన ప్రభుత్వమే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. నెక్స్ట్ ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు. ఓకే, ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగానికి ఏకకేంద్ర ప్రభుత్వమా సమాఖ్య ప్రభుత్వమా అంటే కేసీపీ రచయిత అర్ధ సమాఖ్య అని చెప్పడం జరిగింది. అలాగే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన అంబేద్కర్ సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య ప్రభుత్వం, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా మారుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా భారత రాజ్యాంగానికి ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. ఓకే, అంబేద్కర్ చెప్పిన ఆ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జాక్ట్ కరెక్ట్, 100% కరెక్ట్. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా పనిచేస్తుంది, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా రూపొందుతుంది. మరి అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా ఏ విధంగా మారుతుంది? రాష్ట్రపతికి గల 352, 356, 360 నిబంధనల ద్వారా రాష్ట్రపతి
దేశంలో మొత్తానికి కానీ ఏదైనా ఒక ప్రాంతంలో కానీ అత్యవసర పరిస్థితి విధిస్తే 352 ప్రకారం కానీ 356 ప్రకారం కానీ 360 నిబంధనల ప్రకారం కానీ అత్యవసర పరిస్థితి విధిస్తే మొత్తం రాష్ట్రాల పరిపాలన అంతా ఎవరి చేతికి వెళ్ళిపోతుందంటే కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం ఏకకేంద్ర ప్రభుత్వంగా మారిపోతుందని అంబేద్కర్ చెప్పిన స్టేట్మెంట్ చాలా 100% నిజం. మరి భారతదేశానికి ఉన్న ఏకకేంద్ర లక్ష్యాలు ఉండి సమాఖ్య లక్ష్యాలు ఉండి ముందు సమాఖ్య లక్ష్యాలు చూద్దాం. సమాఖ్య లక్ష్యాలు అంటే ఏమిటి? 2 స్థాయిలో ప్రభుత్వాలు ఉంటాయి, లిఖిత రాజ్యాంగం ఉండాలి, అధికార విభజన ఉండాలి, న్యాయశాఖ పాత్ర ఉంటుంది. ఈ 3 లక్ష్యాలు భారత రాజ్యాంగం ఉన్నాయా లేవా? సమాఖ్యలు మన భారతదేశంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంది. రాజ్యాంగంలో కేంద్ర అధికారాలు, రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని వ్రాయబడి ఉంది. కేంద్రానికి కొన్ని అధికారాలు ఇచ్చారు. జాతీయ ప్రాధాన్యం గల అంశాలకు కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. స్థానిక సమస్యలు పరిష్కరించే అధికారము రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అధికారాలని 3 జాబితాలుగా విభజించి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అని విభజింపబడింది. నెక్స్ట్ లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం సమాఖ్య లక్షణం. కాబట్టి భారత రాజ్యాంగం లిఖితపూర్వకమైనది. అలాగే దృఢ లక్షణాలు కూడా ఉన్నాయి భారత రాజ్యాంగానికి. ఇష్టం వచ్చినట్టు సవరించడానికి వీలు పడదు. అధికారంలో ఉన్న పార్టీ అనుకున్నట్టుగా రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు పడదు. కాబట్టి ఈ లక్షణాలను చూస్తే భారతదేశం సమాఖ్య రాజ్యం సిద్ధాంతపరంగా పైకి కనిపిస్తుంటే సమాఖ్య లక్షణాలు. కానీ భారత రాజ్యాంగానికి కనిపించని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, యూనిటరీ ఫీచర్స్. ఏమిటండి ఇవి? అఖిల భారత సర్వీసులు, అఖిల భారత సర్వీసులు అవేంటి? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇలా అనేక సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ అఖిల భారత సర్వీసులని ఎవరి నియంత్రణలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఒకే కరెన్సీ, భారతీయ రైల్వేలు, రాష్ట్రపతి అత్యవసర అధికారాలు. ఈ విధంగా చూసుకుంటే కనిపించని ఏకకేంద్ర లక్షణాలు భారత రాజ్యాంగానికి కనిపిస్తున్నాయి. అవసరం అనుకుంటే ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కేంద్రం లాక్కునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఏకకేంద్ర లక్షణాలు భారత రాజ్యాంగానికి అంతర్గతంగా కనిపించకుండా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ రచయిత భారతదేశం అర్ధ సమాఖ్య, క్వాజీ ఫెడరల్ అని ఆయన వర్ణించడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగానికి ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. మిగిలిన లక్ష్యాలు మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ రోజుతో ఇక్కడితో ఆఫ్ చేద్దాం. థ్యాంక్ యూ.